అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడానికి కారణం ఉస్మానియా యూనివర్సిటీ దాని పేరును ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్‌గా మార్చిన రాము మాస్టర్. రాము మాస్టర్‌కు గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు మనం జన్మించడానికి మన తల్లిదండ్రులు కారణం. యెస్ ఆర్ నో? అవునా కాదా? ఈ ప్రాజెక్టుకు తల్లి, తండ్రి రాము మాస్టర్. ఇది ఆయన ఆలోచన. లాస్ట్ టైము ఎవరైనా అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ ప్రోగ్రామ్కి వచ్చారా? ఎంతమంది వచ్చారు? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. బాగానే వచ్చారు. ఏ స్పీకర్లు వచ్చారు చెప్పండి. ఎవరైనా లేచి అందరి పేర్లు ఎవరికైనా ఒకరికి తెలుసా? గంప నాగేశ్వరరావు గారు వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ మాస్టర్కి. నెక్స్ట్ కేవి ప్రదీప్ గారు వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ మాస్టర్కి. నెక్స్ట్ వేణు కళ్యాణ్ గారు వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ మాస్టర్కి. శ్రీరామ్ గోపాల్ సార్ వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ మాస్టర్కి. ఏమండి? పరిమళ పత్రి గారు, పరిణిత పత్రి గారు వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ ఇద్దరు మాస్టర్స్కి. నేను కూడా వచ్చాను, నాకు కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. నాగేంద్ర మాస్టర్కి గట్టిగా చప్పట్లు కొడదాం. నవకాంత్ మాస్టర్కి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ఏఎస్బిఎల్ మన మహేశ్వర మహాపిరమిడ్, ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారి కొడుకు ఆయన అజితేష్. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ మాస్టర్కి. ఆ రోజు ఎంత అద్భుతంగా మాట్లాడారో ఆయన. ఇంకా కిరణ్ అనుమల్ శెట్టి సార్కి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే పైమాకి ఎనలేని సేవలు అందించారు వేణు, వైజాగ్ నుంచి, ధన రాజమండ్రి నుంచి. ప్రస్తుతం వాళ్ళిద్దరు హైదరాబాద్ మాస్టర్స్ అయిపోయారు. గట్టిగా చప్పట్లు కొడదాం. నెక్స్ట్ ఇంద్రాణి, తాడిపత్రి కృష్ణమోహన్, సౌమ్య కృష్ణమోహన్ గారుల అమ్మాయి. గట్టిగా చప్పట్లు కొడదాం ఇంద్రాణి మాస్టర్కి. ఇంకా గ్రేటెస్ట్ మాస్టర్, గట్టిగా చప్పట్లు కొడదాం ఎం శ్రీధర్ గారికి, మౌత్కుపల్లి. ఇంకా అర్పిత మేడం, గట్టిగా చప్పట్లు కొడదాం అర్పిత మేడంకి. ఇంకా అంటే ఉమామహేశ్వరికి ఉంచుదామమ్మా, రావు కాదు ఆయన. ప్రకృతి ఉమామహేష్, గట్టిగా చప్పట్లు కొడదాం. సచ్ ఏ బ్యూటిఫుల్ మాస్టర్. ఇంకా అందరు బాగానే గుర్తుపెట్టుకున్నారు. దాంట్లో హనుమంతరాజు గారు, గట్టిగా చప్పట్లు కొడదాం. విజయభాస్కర్ రెడ్డి గారు, గట్టిగా చప్పట్లు కొడదాం. మారం శివప్రసాద్ గారు, గట్టిగా చప్పట్లు కొడదాం. అసలు ఎంతమంది పేర్లు వస్తున్నాయి చూడు, చెప్తే పుట్టగొడుగులాగా వస్తూనే ఉన్నాయన్నీ. ఒకవైపు ఇంత పెద్ద స్టేజ్ జరుగుతుంటే ప్యారలల్గా ఇంకొక స్టేజ్ నడిచింది అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ పేరుతో. ఇది మొట్టమొదటి ప్రయత్నం. స్టేజ్ లీడ్ చేసిన కీ స్పీకర్స్ని తెప్పించినటువంటి ఎంఎల్ రాము గారు, సచ్ ఎ బ్యూటిఫుల్ మాస్టర్. గట్టిగా చప్పట్లు కొడదాం. అట్లానే మా ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం ఉన్నారు, ఆయన చిరంజీవి మాస్టర్. గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే చూసారా, ఒక ప్రోగ్రాం జరగడానికి వీళ్ళంతా కేవలం చెప్పినోళ్ళు. వీళ్ళు చెప్పడానికి ఇక్కడికి రావాలి అంటే దాని వెనుక వర్క్ చేసింది ఎవరు? ఉస్మానియా యూనివర్సిటీ టీం. ఆ టీంకి అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. క్రెడిట్ అంతా వాళ్ళదే. మరి ఆయన చేద్దాము అన్నప్పుడు అందరం కలిసి చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చెప్తే వెంటనే దానికి ఒప్పుకున్న వసుదైక ఫౌండేషన్ గురుస్థాన్ ధ్యాన కేంద్రాన్ని ఎస్ఆర్ నగర్లో పెట్టి హైదరాబాదులో సిటీలో అన్నదానం చేస్తూ, ఎక్కడో అన్నదానం చేయడం వేరు, సిటీలో అన్నదానం చేయడం వేరు. అసలు అలాంటి వ్యక్తి లేడు మన ఎంటైర్ మూమెంట్లో. ప్రతిరోజు అన్నదానం. అది కూడా ఒక యువకుడు. ఎవరారు? గడిగా చెప్పలు కూడదు నాగేంద్ర మాస్టర్కి. సో చాలా అద్భుతంగా లాస్ట్ టైం గురు సమ్మేళన అని ప్రోగ్రాం చేస్తే మూమెంట్లోనే ఒక హిస్టారికల్ ప్రోగ్రాం అయింది. అది ఎంత అద్భుతంగా జరిగిందో చెప్పనలవి కాదు. మరి వసుదైక ఫౌండేషన్ నుంచి నాగేంద్ర మాస్టర్, పిఎస్ఎస్ఎం యూత్ నుంచి నవకాంత్ మాస్టర్, ధ్యాన విద్యార్థి అనేటువంటి ఆ ప్లాట్ఫామ్ నుంచి నేను శ్రీకాంత్ మాస్టర్, అలాగే
ముఖ్యంగా పైమా నుంచి ఆల్ ఓవర్ ఇండియాకి ప్రెసిడెంట్ విశ్వనాథ్, గట్టిగా చప్పట్లు కొడదాం. చూడ్డానికి అమూల్ బేబీలాగా ఉన్నాడు, ఈయనేమో ఇండియాకి ప్రెసిడెంట్ అయిపోయాడు. చిన్న విషయమా? ఎంత గొప్ప ఆత్మ! గట్టిగా చప్పట్లు కొడదాం విశ్వనాథ్ మాస్టర్కి. ఇంతమంది కలిసి ఒక 2 నెలలు వర్క్ చేస్తే ఆ ప్రోగ్రాం ఈరోజు గురుకులంలో ఓపెన్ చేసి అన్ని వీడియోలు చూసుకోవచ్చు మనం. అంత అద్భుతంగా ఆ ప్రోగ్రాం జరిగింది. మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ వ్యక్తి నుంచి ఏ చిన్న సహాయాన్ని పొందినా దానికి ఎప్పుడు మనం గ్రాటిట్యూడ్గా ఉండాలి. ఆ గ్రాటిట్యూడ్ని మీరు ఎలా చెప్తారు చెప్పండి? ఇంతమందితో మీరందరూ మాట్లాడాలంటే మీకే ఒకరోజు టైం పడుతుంది. కాబట్టి చప్పట్ల రూపంలో చెప్తాం. ఆ కొట్టేది ఏదో చప్పట్లు గట్టిగా కొడితే అందరికీ హ్యాపీగా ఉంటుంది. ఏదో కొట్టాలా వద్దా డౌట్తో కొట్టారనుకో, చెప్పాడు వాళ్ళల్లో కూడా పర్ఫెక్ట్. సో కాబట్టి మాస్టర్స్, అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ అనేటువంటి ప్రోగ్రాం ఎంత సక్సెస్ఫుల్గా ఇక్కడ జరిగిందో అంతే సక్సెస్ఫుల్గా మన ప్రతి నెల కడతాల్ పిరమిడ్లోను, అలాగే ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లాలో ఏర్పాటు చేయాలన్నది సంకల్పం. ఇది నెక్స్ట్ మంత్ నుంచి మేనిఫెస్ట్ అవ్వబోతోంది. దీనికి మనం చేయాల్సిందల్లా, ఎవరమైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకొని ఆనందంగా జీవిస్తున్నామో వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా విద్యార్థులకు, యూత్కి ధ్యానం చెప్పడం అంటూ మొదలు పెడితే ఈ ప్రాసెస్ అలా కంటిన్యూ అవుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? 1 2 3 4 5 6 మెంబర్స్ వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం వీళ్ళకి. ఇప్పుడు ఇదే ధ్యానం చెప్పకపోతే కొత్త వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తారు? వస్తారా? చెప్పండి. రారు కదా. మరి మనం ఏం చేయాలి? చెప్పాలి. ఓకే, ఈరోజు నా టాపిక్ ఏంటంటే, నా టాపిక్ ఏంటి సార్? క్రియేట్ యువర్ ఓన్ అడ్వెంచరస్ లైఫ్. చెప్పండి గట్టిగా. క్రియేట్ యువర్ ఓన్. ఏంటి అడ్వెంచరు? పత్రి సార్ ఒకసారి సాహసం అన్నటువంటి సిడి రిలీజ్ చేశారు. దాని పేరే సాహసం. ఏంటబ్బా పేరే సాహసం అని పెట్టారు, ఏముందా అని తహదహలాడిపోతున్నాం. దాంట్లో సారు ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు మెడిటేషన్ అంటే ఏంటనేది. క్రొకడైల్ తెలుసా మీకు అందరికీ? తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. దయచేసి అలా చూడకండి మీరందరూ. మీరు ఎంత సీరియస్గా ఉన్నారో తెలుసా? క్రొకడైల్ కన్నా సీరియస్గా ఉన్నారు మీరు. ఇప్పుడు క్రొకడైల్ వచ్చి ఏదైనా పట్టుకొని పోయేటప్పుడు సీరియస్గా వెళ్ళి పట్టుకుంటుంది. మీరు నన్ను అలా చూస్తారు. నేనేం సీరియస్గా ఏం చెప్పట్లేదు. ఓకే, ఒక క్రొకడైల్ కనుక ఒక స్విమ్మింగ్ పూల్లో ఉంటే ఎవరైనా దిగగలరా? ఎవరైనా సరే వాళ్ళకు ఒక 100 కోట్లు ఇస్తామంటే దిగుతారా? కానీ అలాంటి క్రొకడైల్స్, ఒక 100 క్రొకడైల్స్ ఒకటే పూల్లో ఉంటే ఆ వాటర్ పూల్లో దిగడం లాంటిది ధ్యానం చేయడం అంటే అని చెప్పాడు. పత్రిసారికి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. నాకు రెండుసేపు నా బ్రెయిన్ పనిచేయలే అసలు. క్రొకడైల్స్ ఉంటే దాంట్లోకి దిగడం లాంటిది ధ్యానం చేయడం అంటే, ఈ పోలిక ఎలా పోల్చారు అని ఆలోచించాను. తర్వాత అర్థమైంది సినిమా. మనం ధ్యానంలో కూర్చుంటాం, గంట సేపు ధ్యానంలో కూర్చుంటాం. గంట సేపు నేను ధ్యాన స్థితిలో ఉన్నాను అన్నవాళ్ళు ఒక్కరు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవ్వరు లేరు, ఉండరు. ఓకే, అంటే ఏంటివి మొసళ్ళు? గట్టిగా చెప్పండి పడదు. అంటే ధ్యానం చెయ్యడం అన్నది ఆ పేరును ఇష్టపడడానికే ఒక మనిషి 400 సార్లు పుట్టాలా, 400 సార్లు సావాలా శరీరం. అంటే 400 జన్మలు ఎత్తితే ఎన్ని సంవత్సరాలు అవుతాయో ఆ ఆత్మను బట్టి ఉంటుంది. దానికి అంత అనుభవం వస్తే తప్ప ధ్యానం అనే పదాన్ని ఇష్టపడదు ఆ ఆత్మ. మనమేమో కొంతమంది వస్తారు మా దగ్గరికి, సార్
మా ఆవిడ ధ్యానం చేయట్లేదు సార్ అంటాడు. లేకపోతే సార్ మా హస్బెండ్ ధ్యానం చేయట్లేదు సార్ అంటది ఆవిడ. నేను పోయి చెప్పుకునేటోడిని, సార్ మా అమ్మ ధ్యానం చేయట్లేదు సార్ అని. పత్రి సార్ చెప్పేటోడు, ఒరే మా అన్నే ధ్యానం చేయట్లేదురా, నేనెవరితో చెప్పుకోవాలరా అనేటోడు. సార్కి వెళ్ళి చెప్తే, సార్ ప్రపంచం అంతా మన పిరమిడ్ మాస్టర్లందరూ మాంసాహారం తినకూడదు అని చెప్తున్నాం కదా, మరి మా ఇంట్లో మా అన్న వాళ్ళు మాంసాహారం తింటున్నారు కదా, మరి నేను ఎలా చెప్పాలి బయట అంటే, ఒరే మీ అన్నే కదరా, మా అన్న కూడా తింటున్నాడు రా, నేనెవరితో చెప్పుకోవాలరా అన్నాడు. మీదన్న మాంసాహారం తినే కుటుంబం రా, మాది మాంసాహారం కాదురా, మేము బ్రాహ్మణులం రా, మా అన్ననే మాంసం తింటున్నాడు, నేనెవరితో చెప్పుకోవాలరా అన్నాడు. సార్ ఆ రోజు బ్యూటిఫుల్గా ఒక కాన్సెప్ట్ చెప్పాడు. ఏంటంటే, మనం ఒక కుటుంబాన్ని ఎంచుకుంటాం, కానీ ఆ కుటుంబంలో మనకు ఏ లెసన్స్ అవసరమో ఆ లెసన్స్ కావడం కోసం ఆ కుటుంబాన్ని ఎంచుకుంటాం. మన మమకారం ఏమవుతుందంటే, మా అమ్మ ధ్యానం చేయలేదే, మా నాయన ధ్యానం చేయలేదే, నా పిల్లలు ధ్యానం చేయలేదే, మా అన్నదమ్ములు ధ్యానం చేయలేదే, మా అక్క చెల్లెళ్ళు ధ్యానం చేయలేదంటే వాళ్ళు చేయరు. ఈ జన్మకు కాదు, వచ్చే జన్మకు కూడా చేయరు వాళ్ళు. ఎప్పుడు చేస్తారు? 400 జన్మలు ఆ ఆత్మకి దాటితే నువ్వు చెప్పకపోయినా చేస్తారు. పత్రి సరుకు వాళ్ళ సొంత అన్నే ధ్యానం చేయలేదు, వాళ్ళ సొంత అన్నే నాన్ వెజ్ తినడం మానలేదు. సార్ ఎంతమందిని తయారు చేశారు? కోట్ల మందిని తయారు చేశారు ప్రపంచవ్యాప్తంగా. అవునా కాదా? అంటే ఇక్కడ ఉన్న మీరందరూ ఎంత గొప్ప వాళ్ళో ఒకసారి ఆలోచించండి. ఎటువంటి ప్రోగ్రామ్కి మనం వచ్చామో ఆలోచించండి. ఎంతమంది ఉన్నాం ఈడ? తిప్పి కొడితే 100 మంది లేము. ఎందుకని 100 మంది లేము? ఎందుకంటే ఆ స్థాయి ఉన్నటువంటి ఆత్మలు మాత్రమే దీనికి ఎంట్రీ అవుతారు. ఈ ఎంట్రన్స్లోకి రావడానికి కూడా ఆ స్థాయి ఉండాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ధ్యానం చెయ్యడం అన్నదే నిజమైన సాహసం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏంటయ్యా సాహసం అంటే? ధ్యానం చెయ్యడమే నిజమైన సాహసం. అలాగే ఈ సాహసంలో సారు ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఉదాహరణకు మనందరికీ తెలుసు, రాము మాస్టర్ రావాలి పైకి. మనందరికీ తెలుసు ఏమని, చనిపోయిన తర్వాత ఈ శరీరం మాత్రమే మరణిస్తుంది, ఆత్మ మరణించదు. ఎంతమందికి తెలుసు? హ్యాండ్ రైజ్ చేయాలి. సగం సగం లేపకండి, లేకపోతే పూర్తిగా లేపండి, లేకపోతే అసలుకే లేపద్దు. మీకు అందరికీ తెలుసు కదా. అట్లీస్ట్ అనుభవపూర్వకంగా లేకపోయినా చదివారు కదా, రైట్. అనుభవం లేదు, చదివినావు, మీకు అనుభవం లేదు. మీకు లేనంత మాత్రాన అందరికీ లేదని కాదు, అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు. అందుకే చెప్పాను చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. ఒకవేళ అనుభవపూర్వకంగా లేకపోతే చదివిన వాళ్ళు ఉన్నారా అని అడిగాను. ఓకే, మరి చనిపోతే ఈ శరీరం మాత్రమే పోతుంది, ఆత్మ చనిపోదు. కనీసం థియరీ అన్న తెలుసు మనకు. ఓకే, కానీ ఈ థియరీ తెలియకుండానే, ధ్యానం అంటే ఏంటో తెలియకుండానే, ధ్యానం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. వెజిటేరియనిజం అంతకంటే తెలియదు. పిరమిడ్ పవర్ అంటే ఏంటో వాళ్ళకి అసలుకే తెలియదు. ఉదాహరణకు మన తెలంగాణ జిల్లాలో మలావత్ పూర్ణ అని చిన్న అమ్మాయి ఉంది. 13 ఏళ్ల బాలికప్పుడు ఆ అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కేసింది. ఎవరెస్ట్ ఎక్కుతున్నప్పుడు అవలాంచి అనేటువంటి ఒక మంచు తుఫాన్ వచ్చింది. 16 మంది డెడ్ బాడీస్ పక్కన పడి ఉన్నాయి. ఆడ ఆల్రెడీ ఎక్కడానికి పోయిన వాళ్ళ శవాలు ఉన్నాయి అక్కడ. ఆ అమ్మాయి ఆ శవాలను చూసి పైకెక్కేసింది. అవలాంచి అనేటువంటి మంచు తుఫాన్ అది. ఆ అమ్మాయికి ధ్యానం అంటే ఏంటో తెలీదు. చచ్చిపోతే ఈ శరీరము, దీని తర్వాత దీనికి ఒక ఆత్మ ఉంటుంది అన్నటువంటి విషయం తెలుసలేదో కూడా తెలియదు. వయసు ఎంత? 13 సంవత్సరాలు. ఎంత సాహసం ఉండాల, అవునా కాదా? కొట్టండి గట్టిగా, చెప్పట్లే అమ్మాయికి. సాహసం అనేది ఇక్కడ నేను చెప్తే మీకు వచ్చేది కాదు. మీరేదో థియరీ చదివి లేకపోతే ఏదన్నా వింటే వచ్చేది కాదు. సాహసం అన్నది
ఇన్బిల్ట్ వచ్చేస్తుంది. సో పత్రి సారు ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పాడు అక్కడ. సాహసం అనేటువంటి సీడీ ఎవరైనా విన్నారా పత్రి సార్ది? ఇక్కడ ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 4 మెంబర్స్ విన్నారు. సాహసం అనే సీడీ నేను కనీసం 200 సార్లు వింటాను. అంత బాగా నచ్చింది. అది విన్నప్పుడల్లా నా లోపల రక్తం మరిగేది. అరే ఎంత అద్భుతం ఇది! అలాగే నా జీవితంలో నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన ఒక చిన్న అమ్మాయి ఉంది. ఇన్స్పైర్ చేసింది పెద్దవాళ్ళు లేరు. చిన్న అమ్మాయి లైఫ్ స్టోరీ చదివాను నేను. ఈ బుక్ రాస్తున్నప్పుడు ఒక ధ్యాన విద్యార్థి బుక్ తయారు చేస్తున్నప్పుడు ఆ బుక్కు ఒక లైవ్ ఎగ్జాంపుల్ కావాలి. అంటే ఈ బుక్లో కాన్సెప్ట్ పత్రి సార్ ఎలా పెట్టారంటే, ప్రతి టాపిక్కి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంటుంది, ఒక మూవీ ఎగ్జాంపుల్ ఉంటుంది ఇందులో. ఈ లైవ్ ఎగ్జాంపుల్ కోసం ఒక 500 మంది జీవిత చరిత్రలు చదివేశాను నేను. 500 పీపుల్ బయోగ్రఫీస్ చదివేశా. 500 to 600 పీపుల్ చదివి ఉంటాను. 500 నుంచి 600 సినిమాలు చూశాను నేను. ఒక సంవత్సరం అంతా సినిమాలు చూడడమే, బుక్కులు చదవడమే, ఏం చేయలేవు ఒక సంవత్సరం అంతా. ఎందుకంటే 100 టాపిక్స్ వీటి రిలేటెడ్ కావాలి. ఇందులో ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, పాకిస్తాన్లో మింగోరా అనేటువంటి ఒక పట్టణం ఉంటుంది. పాకిస్తాన్. ఈ మింగోరా పట్టణంలో అక్కడ ఏంటంటే అమ్మాయిలు చదువుకోవడానికి పెద్దగా ఎంకరేజ్ చేయరు. కానీ అమ్మాయిలు చదువుకోవాలి అని ఒక వ్యక్తి, అజ్ఞాత వ్యక్తి పోరాటం చేస్తూ ఉంటుంది తెలియకుండా. ఎవర్రా ఇదంతా విప్లవం తీసుకొస్తున్నారు, ఎక్కడి నుంచి ఇదంతా ఆపరేషన్ జరుగుతోంది అని చెప్పేసి తాలిబన్స్ ఫైనల్గా కనిపెడతారు. ఆ అమ్మాయి యూసఫ్ జాయ్ మలాలా స్కూల్ నుంచి బస్సులో తిరిగి వస్తూ ఉంటుంది. తాలిబన్స్ వస్తారు, బస్సు ఆపుతారు, బస్ ఎక్కి షూట్ చేస్తారు. ఆ బుల్లెట్ ఆ అమ్మాయి ఈ తలలోకి వెళ్తుంది, ఈ పుర్రె లోపలికి వెళ్తుంది. వెంటనే విషయం తెలియగానే మిలిటరీ ఆర్మీ వచ్చేస్తుంది. అందరూ షాక్లోకి వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి చనిపోయిందని వీళ్ళు వెళ్ళిపోతారు. కానీ లక్కీగా ఆ అమ్మాయి ఊపిరి జరుగుతూనే ఉంటుంది, బ్రెత్ జరుగుతోంది, శ్వాస జరుగుతోంది. ట్రై చేస్తారు, అక్కడ కాదని చెప్తారు. స్పెషల్ ఫ్లైట్లో లండన్ తీసుకొచ్చేస్తారు. 10 గంటల పైన పడుతుంది ఆపరేషన్ చేసి ఆ బుల్లెట్ లోపల నుంచి తీసేస్తారు. ఎంత ఏజు? 13 లేదా 14 సంవత్సరాల వయసు. ఆ సమయంలో జరిగినటువంటి ఒక చర్య ఇది. ఆపరేషన్ అంతా అయిపోయింది. ఆ అమ్మాయి మాట్లాడే స్థితికి వచ్చిన తర్వాత విలేకరులందరూ వచ్చారు ప్రపంచవ్యాప్తంగా, నీ మెసేజ్ ఏంటని. ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఆలోచించే ఆలోచనలు ఎలా ఉంటాయంటే, అంత దగ్గరగా చావును అంత దగ్గరగా చూసిన తర్వాత, అటువంటి మనుషులను, రాక్షసత్వంతో నిండినటువంటి మనుషులను అంత దగ్గరగా చూసిన తర్వాత, అటువంటి పరిస్థితులను ఫేస్ చేసిన తర్వాత, అన్ని గంటల ఆపరేషన్ తర్వాత, కోలుకున్న తర్వాత ఒక ఫియర్ అనేది సహజంగానే వస్తుంది. కానీ మలాలా, ఆ మాస్టర్ ఏం చెప్పారో తెలుసా? మలాలా అంటే ఈ కనబడే శరీరం కాదు, మలాలా అంటే ఈ కనబడే ఒక అమ్మాయి కాదు, మలాలా అంటే ఈ భూమి మీద చదువుకోనటువంటి ఎంతమంది బాలికలు ఉన్నారో, అమ్మాయిలు ఉన్నారో వారందరి సామూహిక శక్తి అని చెప్పింది అమ్మాయి. ఇది ఆగదు, ఇది ఆగదు. ఇప్పుడు ఎంత వర్క్ చేస్తుందో చెప్పనలవి కాదు. ఆ అమ్మాయి మెడిటేటర్ కాదు. ఆ అమ్మాయి చచ్చిపోయిన తర్వాత ఈ ఆత్మ ఇంకో జన్మ తీసుకుంటుందో లేదో ఆ అమ్మాయికి తెలుసో లేదో కూడా తెలియదు. తన ఏజ్ ఎంత అప్పుడు. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, పత్రి సార్ ఇటువంటి ఎగ్జాంపుల్స్, సాహసం అన్నటువంటి ఆ యొక్క కాన్సెప్ట్లో ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారో చెప్పనలవి కాదు. ఇవి అన్నీ వింటుంటే నిద్ర పట్టేది కదా నాకు. అరే, ఏ జ్ఞానం తెలియని వాళ్ళే అంత చేస్తే, ఇంత జ్ఞానం ఉన్న వల్ల మనం ఎంత చేయాలి? చేయడానికే కదా మనం వచ్చింది. పొద్దున్న లేస్తే బ్రేక్ఫాస్ట్ తిని, మధ్యాహ్నం మంచి భోజనం తిని, పోపు రసం వేసుకొని, రాత్రి ఏదో మజ్జిగన్నం తిని, మధ్యలో ఈ 3ంటికి మధ్యలో స్నాక్స్ తిని, టీ తాగి, కాఫీ తాగి పడుకొని నిద్రపోవడం కాదు కదా. సో జీవితాలు 2 రకాలు మాస్టర్స్.
ఎవరి జీవితమైనా అది. ఈ సాహసం అన్నది జీవితంలోకి రావాలి అంటే, ఆ ఆత్మ దానికి తగిన విధంగా ఆ స్థాయిలో వచ్చేస్తుంది భూమి మీదకి. ఇప్పుడు ఇంతమంది ఈ కాన్సెప్ట్ వింటున్నారు. ఆ స్థాయిని రెడీగా ఉన్నటువంటి ఆత్మలు వెంటనే కనెక్ట్ అయిపోతాయి. మిగతా వాళ్ళు వాడేదో చెప్పుకుంటున్నాడు పాపం పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ బాగా గట్టిగా చేసొచ్చినాడు వీడు. చెప్పని, చెప్పని. విందాం. సో, సాహసం అన్నది అదొక అద్భుతం. ఈ భూమి మీద నిజమైన సాహసం ఏదంటే, ధ్యానం చేయడానికి మించిన సాహసం ఈ భూమండలం మీద ఏదీ లేదు. ఒక వ్యక్తి 100 మందిని చంపొచ్చుగాక. ఒక వ్యక్తి యుద్ధం చేసి ఒక దేశాన్ని జయించొచ్చుగాక. ఒక వ్యక్తి ఈ భూమండలాన్నే శాసించొచ్చుగాక. అది కాదు నిజమైన సాహసం. ఏంటయ్యా సాహసం అంటే, నీ ఆలోచనలను శూన్యం చేసుకోవడం సాహసం. నిన్ను నువ్వు కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేసుకోవడం సాహసం. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం సాహసం. నీకు నచ్చినట్లుగా జీవించడం సాహసం. నిన్ను నువ్వు ఆనందించుకునేలా ఉండడం సాహసం. నీ జ్ఞానాన్ని పెంచుకోవడం నిజమైన సాహసం. నీ జ్ఞానాన్ని ప్రపంచమంతా తెలియజెప్పడం నిజమైన సాహసం. చిన్నప్పుడు నేను ధ్యానం చేసేవాడిని. మా ఇంట్లో వాళ్ళకి ధ్యానం అంటే ఏందో తెలీదు. మా ఇంట్లో వాళ్ళందరూ వీడొక విచిత్రమైన బిహేవియర్ చేస్తున్నాడేంటి? ఎవరైనా పడుకొని నిద్రపోవాలి గానీ వీడు కూర్చొని నిద్రపోతున్నాడేంటి అనేవాళ్ళు మా ఇంట్లో వాళ్ళు. నేను ధ్యానం చేస్తుంటే. నేను మాంసాహారం తినేవాడిని కాదు చిన్నప్పుడు. ధ్యానంలోకొచ్చిన తర్వాత. మా అమ్మ కట్టె తీసుకొని కొడితే ఆ కట్టె విరిగిపోయేది. మా అమ్మ బాధేంటి వీడు మాంసాహారం తినకపోతే ఈ ఎముకలు ఎలా బలిష్టంగా ఉంటాయి? కండలెలా వస్తాయి? మా అమ్మ బాధ మా అమ్మది. ఆవిడకున్న జ్ఞానం ఆవిడది. చూడు ఎలా ఉంటుందో. అంటే నువ్వు తెలుసుకున్న సత్యంతో జీవించడం పెద్ద సాహసం. నేను చిన్నప్పుడు చిన్నవాడిని. తిరిగి చెప్పలేను. చెప్పినా వినే పరిస్థితి లేదు. అంటే మనకి ఏ జ్ఞానం అయితే తెలుసో ఆ జ్ఞానంతో జీవించడం కూడా నిజమైన సాహసం. మాస్టర్స్ ఏదైతే మనకు తెలుసో దాన్ని మన జీవితంలోకి ఇంప్లిమెంటేషన్‌లోకి తీసుకురావాలి. థియరీ ఉంటే ఒక పుస్తకంలో ఉండేది నీ బ్రెయిన్‌లో ఉండడం వల్ల దానివల్ల పనికి రాదు. యూజ్ లేదది. పుస్తకంలో ఉండే జ్ఞానము నీ మస్తకంలో ఉండడం వల్ల ఉపయోగం లేదు. ఇది నీ జీవితంలోకి అనుభవపూర్వకంగా నీ జీవితంలోకి వస్తే దాని యొక్క ఎనర్జీని, దాని యొక్క జాయ్‌ని నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేస్తావు. ఉదాహరణకు చిన్నప్పుడు పత్రి సార్‌ని డైరెక్ట్‌గా కలిసినప్పుడు ఆయనెళ్లి అడిగాను. మీతో మాట్లాడాలనుకుంటున్నా అని చెప్పాను. ఏంటి చెప్పు అన్నాడు సారు. నా లోపల ఎన్నో క్వెషన్‌లున్నాయి. మా పేరెంట్స్‌ని అడిగాను, మా బ్రదర్స్‌ని అడిగాను, రిలేటివ్స్‌ని అడిగాను, టీచర్స్‌ని అడిగాను, ఫ్రెండ్స్‌ని అడిగాను. ఎవరు చెప్పట్లేదు. మీరేమైనా చెప్పగలరా అన్నాను. ఏంటా క్వెషన్స్ అన్నాడు. వచ్చి దగ్గర కూర్చో అన్నాడు. ఆయన నా కళ్ళ వైపే చూస్తున్నాడు. ఈయన కళ్ళ వైపు చూస్తున్నాడు కదా! నేను కూడా కళ్ళ వైపే చూద్దాం. నేను కళ్ళ వైపే చూస్తున్నాను. చెప్పు ఏంటో అన్నాడు. అసలు నేనెవరు? ఎందుకు పుట్టానిక్కడ? పుట్టకమునుపు ఎక్కడున్నాను? ఎందుకు చావొస్తది ప్రతి ఒక్కళ్ళకి? చనిపోయిన తర్వాత ఎక్కడికెళ్తారు? అసలు ఎందుకు పుట్టాలా? ఎందుకు సావాలా? పోయేటప్పుడు ఏం తీసుకుపోయినప్పుడు ఇదంతా సంపాదించడం దేనికి? దీనికోసం గోల దేనికి? పోనీ ఇక్కడికొచ్చినాం ఆనందంగా ఉందామా? ఈ రోగాలు ఎందుకొస్తాయి? ఎందుకు ఈ కర్మంతా? 20 నిమిషాల పాటు క్వెషన్‌లు అడుగుతూనే ఉన్నా కంటిన్యూయస్‌గా. నాకు ఏం చూసినా డౌట్‌లే వస్తా ఉంటాయి. చిన్నప్పుడు. అన్నీ విన్న తర్వాత సారు చాలా ప్రేమగా దగ్గర తీసుకొని, నాయనా నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం నీ లోపలే ఉంది. ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం నాకు తెలుసు. కానీ నేను చెప్పినా నీకు రుచించదు. నువ్వే దీన్ని ఎక్స్‌పీరియన్స్‌గా తెలుసుకోవాలని చెప్పారాయన. కొన్ని పుస్తకాల పేర్లు చెప్పారు. వశిష్ఠామృతం, భగవద్గీత, తులసీదళం, ఆత్మాయనం, ధ్యానం శరణం గచ్చామి. అప్పట్లో ఉన్న పుస్తకాలివి. ఎప్పుడిది? 1999 సంవత్సరం ఇది. 1999లో ఆయన అడిగిన ప్రశ్నలివి. ఆ పుస్తకాలు చదివేశాను. చదవగానే ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది నాకు. అర్రే! మనం శరీరం కాదా? లోపల ఆత్మ అనేది ఒకటి ఉంటుందా? శరీరం చస్తది గానీ ఆత్మ అనేది సావదా? రాముడు రాముడికి ఇలాంటి క్వెషన్‌లన్నీ వస్తాయి. అప్పుడు గురువు వశిష్ఠుడు చెప్తాడు. అలాగే జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ ఈ బుక్స్ అన్ని చదివేసరికి నా ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే నాకున్న ప్రశ్నలన్నిటికి ఆన్సర్‌లు తెలిసిపోయాయి. ఏ ప్రశ్నలైతే అడిగానో అన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ వచ్చేసాయి. ఆత్మాయనం అన్న చదివినప్పుడు ఈ ఆత్మ ఈ శరీరాన్ని వెకెట్ చేస్తే ఏ స్థాయిలో ఉన్న ఆత్మలు ఎక్కడికి పోతాయి? దాన్ని నెక్స్ట్ ప్రణాళిక ఎలా ఉంటుంది? అన్ని థియరీ అంతా తెలిసిపోయింది. ఇంక నేను ఆకాశంలో తేలుతా ఉన్నా నేను. ఏమి అద్భుతం ఇది! ఏం అద్భుతం ఇది అని. కరెక్ట్‌గా ఒక 3 నెలల తర్వాత ఈ ఆనందం అంతా పోయింది. మళ్ళా ఒక క్వెషన్ స్టార్ట్ అయింది.
ఇదంతా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ గానీ, నా ఎక్స్‌పీరియన్స్ గాదు గదా! ఇప్పుడు 'పీటర్ రిచెలో' అనేటువంటి ఆథర్ చక్కగా నరేట్ చేశాడు. ఇప్పుడు 'వశిష్ఠుడు' అనేటువంటి వ్యక్తి రాముడికి జెప్పాడు. నాకేం ఇప్పుడు నేనేం రాముడిని గాదు, నేనేం ఎక్స్‌పీరియన్స్ చేయలేదు గదా! అది వాళ్ళ జ్ఞానం గాని, నా జ్ఞానం గాదేది. మళ్ళీ క్వెషన్ స్టార్ట్ అయిపోయింది. ఉన్న ఆనందం అంతా పోయింది. ఎందుకు? అది థియరీ. అందుకే మన జీవితంలో కష్టాలొస్తాయి. చాలామంది ఇంత ధ్యానం చేస్తావు నీకెందుకు ఈ కష్టాలొచ్చాయి అంటారు. ధ్యానం చేసేటోడికే కష్టాలొస్తాయి. చేయనోడికేం రావు. నువ్వు ఏ స్థాయిలో ఉండవో తెలుసుకోవడానికి ఆ కష్టాలొస్తాయి. నువ్వు ఎంత డిటాచ్డ్‌గా జీవిస్తున్నావు అనే దానికి నీకు తెలుసుకోవడానికొస్తాయి. మనం డిఫికల్ట్ సిట్యుయేషన్‌లోనే మన రియల్ స్పిరిచ్యువాలిటీ అంతా బయటపడతది. అవునా కాదా? థియరీ చెప్పడానికి చాలా బావుంటది. ఏముంది ఉచితమేగా. వినేటోళ్ళకి అంతకంటే బావుంటది. కానీ సరదా తీరిపోద్ది. ప్రాక్టికల్‌గా మన లైఫ్‌లో ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. కింద మిందికి తయారైపోతాం. కానీ అసలైనటువంటి సాధన అన్నదే ఆ సమయంలో హెల్ప్ అవుతుంది. నీ థియరీ పనికి రాదు. ఎవరి దగ్గర సాధన ఉంటే వాళ్ళ దగ్గర మాత్రమే అంత పెద్ద ప్రాబ్లమ్ కూడా చాలా చిన్న ప్రాబ్లమ్‌గా కనబడతది. నువ్వు గనక సాధన చేయకపోతే ప్రతి చిన్న ప్రాబ్లము పెద్ద ప్రాబ్లమ్‌గానే కనబడుతూ ఉంటది. ప్రతి తుమ్మిన, దగ్గిన నీకు ప్రాబ్లమే కనబడుతూ ఉంటుంది. సాధన లేని జీవితాలలో సమస్యలు మాత్రమే కనబడతాయి. సాధన ఉన్నవారి జీవితాలలో సమస్యలుండవు. వాళ్ళకు సమాధానాలు మాత్రమే ఉంటాయి. ఇది అండర్‌లైన్ చేసి పెట్టుకోవాలి. థియరీ అంతా చదివాను. అన్ని ప్రశ్నలకు ఆన్సర్ తెలిసిపోయింది. మామూలుగా ఎగరట్లేదు నేను. 3 నెలల్లో ఆనందం అంతా పటాపంచలైపోయింది. ఇది నాది కాదు గదా! ఈ ఎక్స్‌పీరియన్స్ నేను చేయలేదు గదా! ఏం జేయాలి? కూర్చున్న ధ్యానంలో. వశిష్ఠ గీత ప్రతి ఒక్కళ్ళు చదవాలి. యోగ వాసిష్టం ప్రతి ఒక్కళ్ళు చదవాలి. ఎందుకంటే మనం ప్రాక్టికల్స్ చేయాలంటే థియరీ అద్భుతంగా తెలిసి ఉండాలి. నేనేమంటానంటే ఎవరికైనా ధ్యానం కుదరట్లేదు అంటే గనక, నీకు ధ్యానానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సరిగ్గా తెలియదు అని చెప్తా నేను. నీకు గనక ధ్యానానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నీకు 100% తెలిస్తే, నీకు ధ్యానం కుదరదు అనే సమస్య లేదు. మనం ఏదైనా సరిగ్గా చేయట్లేదు అంటే, నువ్వు వంట సరిగ్గా చేయట్లేదు. ఆ వంట సరైనటువంటి టేస్ట్ రావట్లేదంటే అర్థం ఏంటి? నీకు థియరీ తెలీదు ఎలా చేయాలో సరిగ్గా. తెలిస్తే టేస్ట్ అద్భుతంగా ఉంటది. అలానే ధ్యానం అనేది మనము అద్భుతంగా కుదరాలంటే, మనకు దానికి సంబంధించిన థియరీ అసలు ధ్యానంలో ఏం జరుగుతుంది? ఏ టు జెడ్ మనకు క్లియర్‌గా తెలిసి ఉండాలి ఫస్టు. అప్పుడు ధ్యానం వద్దు, వద్దు అంటే కూడా అది కుదురుతుంది. నేనేం చేశాను? ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చోగానే నడుము నొప్పి స్టార్ట్ అయింది ఫస్ట్ నాకు. అరె! ఇదెప్పుడు లేదు నడుము నొప్పి. ఇప్పుడు స్టార్ట్ అయిందేందిరా? ధ్యానం చేస్తే ఏమన్నా నొప్పులేమన్నా వస్తాయేమో అని అనుకుంటున్నాను. తర్వాత మెల్లగా మెడ నొప్పొచ్చింది. తర్వాత తలంతా నొప్పి పెట్టడం మొదలెట్టింది. ఒక గంట తర్వాత ఒళ్ళంతా నొప్పులు పెడుతున్నాయి. ఇంగా ఆ గంటే నరకం అయిపోయింది నాకు. ఆ వశిష్ఠుడేమో "నువ్వు చక్కగా యోగంలోకెళ్ళిపోవాలా" అని చెప్తాడు. ఇక్కడేమో వెళ్ళే పరిస్థితి లేదు. నడుము నొప్పి, మెడ నొప్పి, తలనొప్పి ఇన్ని నొప్పుల్లో ధ్యానం ఎక్కడ కుదురుతది? చూడండి సినిమా ఎట్లుందో. ఆ సమయంలో చదివిన బుక్కే 'జొనాథన్ లివింగ్స్టన్ సీగల్.' అది చదివిన తర్వాత ఎవరైనా చదవకపోతే దయచేసి చదవండి. దాన్ని కనీసం ఒక 20 సార్లు చదివుంటాను ఆ బుక్కుని. ఆ బుక్కు నాకెక్కడ లేని ఎనర్జీని తీసుకొచ్చేసింది. అరే! ఒక పక్షి ఇంతలా చేసినప్పుడు, ఒక పక్షి తన లైఫ్ పర్పస్‌ని తెలుసుకున్నప్పుడు, మనిషిని నేను నా లైఫ్ పర్పస్ తెలుసుకోకపోతే నేనేం మనిషిని? అదేం చేస్తుందంటే సాధన చేస్తుంది చక్కగా. గంటలు, 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 గంటలు రోజుల తరబడి సాధన చేస్తుంది. నాకిచ్చిన టైం తక్కువ కాబట్టి దాని స్టోరీ నేను చెప్పట్లేదు. నేను డైరెక్ట్ పాయింట్‌లోకెళ్తున్నా. ఓకే. కాబట్టి మీరందరూ 'జొనాథన్ లివింగ్స్టన్ సీగల్' బుక్ చదవండి. మీకు దాని ఎసెన్స్ అర్థమవుతుంది. ఒక పక్షి లైఫ్ పర్పస్ తెలుసుకోవాలనుకుంటుంది. తెలుసుకోవడానికి సాధన అన్నది చాలా అద్భుతంగా చేస్తుందనమాట. ఆ పుస్తకం చదివిన తర్వాత చాలా, చాలా ఇన్‌స్పైర్ అయిపోయి ఎన్ని ఆలోచనలన్నా రాని, నేను కూర్చుంటున్నానా లేదా ధ్యానంలో. గంట నుంచి 2 గంటలకొచ్చింది. 2-3 గంటలకొచ్చింది. 3-4 గంటలకొచ్చింది. 4-5 గంటలకొచ్చింది. 5-6 గంటలకొచ్చింది. 6-7 గంటలకొచ్చింది. 7-8 గంటలకొచ్చింది. 8-9, 9-10, 10-11, 11-12, 12-13, 13-14, 14-15, 15-16, 16-17, 17-18, 18-19, 19-20, 21, 20-21, 21-22 ఒక్కసారి కళ్ళు మూసుకుంటే 22 గంటలు కూర్చోవడం మొదలుపెట్టా. ఇది ఎప్పుడు? 10వ తరగతి. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు చేసిన పనిది. 40 రోజులు చేశా అలా. ఎప్పుడన్నా ఆకలనిపించినప్పుడు 1 లేదా 2 చపాతీ తినేవాడిని. అంతే. ఎన్ని అనుభవాలొచ్చాయంటే, ఆ అనుభవాలు చెప్పడానికి మీకు కనీసం ఒక వారం రోజులు పడతది. ఆ 40 రోజుల్లో నేను పొందిన అనుభవాలు చెప్పడానికి మీకు ఒక వారం రోజులు పడతది. రాస్తే అది ఒక 400, 500 పేజీల బుక్ అయితది. అప్పుడు నేను తెలుసుకున్నటువంటి నా లైఫ్ పర్పస్‌ని
అప్పటి వరకు నేను ఇట్లా మైక్ కొట్టి మాట్లాడేటోడిని కాదు. నాకు మా ఇంట్లో మా అమ్మ కొట్టే కొట్టుడుకు మనుషులంటేనే భయమేసేది. మా అమ్మ నోరెత్తితే కొట్టేది. "అవులా నా కొడుకా నోరెత్తుతావు ఏం తెలుసురా నీకు" అనేది. ఓయమ్మ మనకేం తెలీదు అనుకునేటోడిని నేను. భయం మాట్లాడలేను. ఎప్పుడైతే నా లైఫ్ పర్పస్ తెలుసుకున్నానో, ఆ క్షణం నుంచి నా నోరు అదే ఓపెన్ అయిపోయి మాట్లాడుతుందంతే. ఒకరోజు ఏమైందంటే, మాంసాహారం తినకపోతే మా ఇంట్లో కొడతారు కదా మామూలుగానే. మా అమ్మ కొడుతుంది ఓ రోజు. చూడు మార్పు ఎలా ఉంటదో. ఎప్పుడైనా కొట్టేటప్పుడు దెబ్బ తగిలితే అమ్మ అని ఏడుస్తాం గదా! ఆ రోజు ఎందుకో నా లోపల నుంచి మాట రావట్లేదు. నేను ఆవిడ కళ్ళని చూస్తున్నాను. కొడుతుంది, 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 కొడుతుంది. ఏంటి ఏడవట్లేదంది. ఎందుకో ఏడుపు రావట్లేదని చెప్పాను. ఏడుపు రావట్లేదని చెప్పా. ఎందుకు కొడుతున్నావు అని అడిగా. దేనికి కొడుతున్నావు అని అడిగా. సో, ఆ అడుగుతుంటే కూడా కొడుతుంది. నేను చెప్పా, "ఇది కరెక్ట్ కాదు నువ్వు చేసే పని." నోరు విప్పా ఆ రోజు. ఆ రోజు మా అమ్మ ఆ కట్టె పడేసింది కింద. నా లైఫ్‌లో ఇంకెప్పుడు ఆమె చేయి చేసుకోలే. మాస్టర్స్ థియరీ అన్నది ఎంత ఇంపార్టెంటో ఆ రోజు ఇలాంటి పిరమిడ్ లేదు. అలాంటి మహా పిరమిడ్ గూడా లేదు. ఉండేది బస్ స్టాండ్ దగ్గర ఓ ధ్యాన కేంద్రం ఉండేది. అక్కడెళ్లి ధ్యానం చేసేవాళ్ళం. ఈరోజు ఎవరైతే ఇక్కడున్నారో వీళ్ళంత అదృష్టవంతులు ఈ భూమండలం మీద ఎవరు లేరని చెప్పొచ్చు. ఇంత మహా పిరమిడ్‌ని పెట్టుకొని, ఇంత అద్భుతమైనటువంటి ఈ ప్రదేశాన్ని పెట్టుకొని, ఇంతమంది మాస్టర్లు జ్ఞానాన్ని చెప్పడానికి పెట్టుకొని, ఆపర్చునిటీస్ అందరికి రావు. అవకాశం ఉన్నవాళ్ళేమో దాని యొక్క వాల్యూ తెలీదు. లేని వాళ్ళకేమో అవకాశం రావాలని వెంపర్లాడుతుంటారు. ఇదంతా చాలా విచిత్రంగా ఉంటదిది. సాధన అన్నదే అగ్రతాంబూలం. సాధన అన్నదే చాలా 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 ఇంపార్టెంట్. ఏంటయ్యా సాహసం అంటే, ధ్యానం చేయడానికి మించిన సాహసం ఈ భూమండలం మీద లేదు. మీరు చేసే అర్ధగంట ధ్యానాలు, గంట ధ్యానాలు దేనికి పనికిరావు. ఆ చేసే ధ్యానంలో ఆలోచనలతో, ఆ మొసళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తుంటాం మనం. కాబట్టి దయచేసి ఆ థియరీని మన జీవితంలో ప్రాక్టికల్స్‌గా తెచ్చుకుందాం. ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి. 4 గంటల సేపు వరకు మాత్రమే మీ యొక్క మనసు పనిచేస్తుంది. 4 గంటల తర్వాత మీ మైండ్ ఏం పనిచేయదింకా. ఒక 40 డేస్ గనుక ప్రతిరోజు మినిమమ్ ఒకసారి కళ్ళు మూసుకుంటే 4 గంటల వరకు కళ్ళు తెరవకూడదంతే. అలా కూర్చోవడం మొదలుపెడితే ధ్యానం నాకు కుదరొద్దంటే కూడా అది కుదురుతుందది. 4 అవర్స్ మినిమమ్ ప్రాక్టీస్ చేయాలి. ఈ 4 గంటల సాధన ఎవరైతే తెచ్చుకుంటారో, ఆ 4 గంటల తర్వాత మీకు లెగాలని అనిపించదు. మీకు ఎవరైనా పొరపాటున లేపారనుకో ఇప్పుడు మీరు సినిమాలలో చూసుంటారు. పాత సినిమాలు ఎవరైనా చూస్తూ ఉంటారు గదా! చూస్తుంటారు గదా! పాత సినిమాలు. టక్కన ఏదో ఒకడు పోయి ఆ మునిని డిస్టర్బ్ చేస్తాడు. ధ్యానంలో ఉంటాడు. ఆ ముని వెంటనే ఎర్రగా కళ్ళు చేసి, గట్టిగా కోపంతో చూసి, ఆ వాటర్ బాటిల్ మనకు వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఆ కమండలంలో నీళ్ళు తీసుకొని "నువ్వు కుక్కవైపో" అని శపిస్తారు. వాడికెందుకంత కోపం వస్తదంటే వాడు అంత బ్రహ్మాండంలో ఉంటాడు వాడు. ఆ ఆనందం మామూలు ఆనందం గాదది. ఒక దివ్యానందంలో ఉంటాడు. అక్కడి నుంచి నువ్వు వెంటనే ఇట్లా డిస్కనెక్ట్ చేసేస్తున్నావు. ఎక్కడ లేని కోపం వస్తది. అట్లా ఎవరైతే 4 గంటలు ధ్యానం చేస్తుంటారో వాళ్ళని ఎవరైనా తాకాలంటే తాకలేరసలు. అమ్మో! వాళ్ళు ధ్యానం చేస్తున్నారులే వద్దులనేసి ఎళ్ళిపోతారు ఫస్టు. లేదా 4 గంటల తర్వాత ఏ వ్యక్తికి లేవాలని అనిపించదు. రీసెంట్‌గా నాగేంద్ర మాస్టర్ ఎన్ని రోజులు చేసావు మాస్టర్ కంటిన్యూ‌గా మెడిటేషన్? 48 మనది 22నే. అది 44 కూడా కాదు, డబల్ కంటే ఎక్కువైపోయింది. గట్టిగా చప్పట్లు కొడదాం నాగేంద్ర మాస్టర్‌కి. ఇప్పుడు ప్యాంటు, షర్ట్ చేసుకొని మన ముందర కూర్చున్నారు గదా! అని చెప్పేసి తక్కువ అంచనా వేయకూడదు ఎప్పుడు. హిమాలయాల్లో ఉండాల్సిన వాళ్ళంతా ఈడనే ఉన్నారు. ఓకే. 48 అవర్సు. చాలా మందికి వెంటనే లాజిక్ డౌట్‌లన్నీ వస్తాయి. ఆకలి ఎయలేదండి? అట్‌లీస్ట్ ఏదో ఒకటి. ఆ! కొబ్బరి బోండం, ఈ బోండం, ఆ బోండం, మైసూర్ బోండం. ఆ! మన మన ధ్యాస అంతా ఎక్కడుందో చూడండి. థాంక్ యూ మాస్టర్స్. మీతో ఈ, ఈ అవకాశం, ఈ యొక్క అనుభవాలను ఇవి చెప్పేటప్పుడు నేనెంత ఆనందాన్ని పొందుతుంటానో చెప్పనలవి కాదసలు. నా నిజమైన ఆనందం అంతా నేర్చుకున్నది చెప్పేటప్పుడొచ్చే ఆనందం అద్భుతం. ఇది చెప్పడానికే నేను పుట్టాను. దేనికోసమైతే పుట్టానో ఆ పని చేసేటప్పుడు వచ్చే ఆనందం వర్ణనాతీతం. ఏ పని చేసినప్పుడు కూడా రాదిది. అందుకే పీఎంసీలో గూడా ఫస్ట్ 2 సంవత్సరాలు నేను పొద్దున 5 గంటలకొచ్చేవాడిని. రాత్రి 12 వరకు పని చేసేవాడిని. ఫస్ట్ 2 ఇయర్స్ ఎంప్లాయీస్ తక్కువుండేవాళ్ళు. అప్పట్లో మన దగ్గర డబ్బులు లేవు. అంత వర్క్ చేసినా నాకు వర్క్ ఇంకా చేయాలనిపించేదది. రాత్రి బలవంతంగా ఎళ్ళిపోతా నేను. ఎళ్ళిపోయి పడుకొని పొద్దున్నే మళ్ళా ఆఫీస్ అంటాను. నా పక్కన చిరంజీవి ఉండేవాడు. నా ఫ్రెండ్ కృష్ణ అని. ఈళ్ళిద్దరికి శవం పడేది. "అన్నా ప్లీజ్
సరే మీరు పడుకున్న తర్వాత రండి నేను పోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయేవాడిని ఆఫీస్‌కి. తపన ప్రపంచం అంతా ధ్యానం చెప్పాలన్న తపన. ఈరోజు యూట్యూబ్ ఛానల్ కాస్త శాటిలైట్ అయింది. శాటిలైట్ కాస్త పీఎంసీ తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ అనేక భాషల్లో ఉంది. ఇప్పుడు హిందీ లాంగ్వేజ్ చక్కగా ఢిల్లీలో అద్భుతంగా నడుస్తుంది. టాటా ప్లేలో 1088లో పీఎంసీ హిందీ ఛానల్ వస్తోంది. మన తెలుగు ఛానల్ ఎయిర్‌టెల్‌లో 945 నెంబర్‌లో వస్తోంది. కొన్ని కోట్ల మందికి ప్రతిరోజు ధ్యానాన్ని అందిస్తున్నాం పీఎంసీ ద్వారా. అట్ ది సేమ్ టైమ్ యూట్యూబ్ స్ట్రీమింగ్ ద్వారా దాదాపు 140 కంట్రీస్‌కి మనం ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఆ యూట్యూబ్ ద్వారా 140 దేశాలకెళ్తుందది. అటువంటి వ్యవస్థను అంత అద్భుతంగా మనకి ఇచ్చినటువంటి పత్రి సార్‌కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన మన కోసం ఎంత ఆలోచించారో చూడండి. చల్లటి పిల్లగాలులు వస్తుంటే హాయిగా కూర్చొని వింటున్నాం, జ్ఞానం చెప్పుకుంటున్నాం మనం. కానీ దీన్ని నిర్మించడానికి ఆయన ఎంత శ్రమ చేశారో. అలాగే ఆ పెద్ద పిరమిడ్ కట్టాలన్నప్పుడు దానికి ఎంత శ్రమ చేశారో. 2007 సంవత్సరం నుంచి ఆయన చివరి బ్రెత్ వరకు దీని డెవలప్‌మెంట్ మీద ఆయన ఎనర్జీ ఎంత పెట్టారో చెప్పనలవి కాదు. అలాగే ఈ 2 పిరమిడ్‌లను బాధ్యతగా తీసుకొని దీన్ని ఫినిష్ చేసిన మారం శివప్రసాద్ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ఈ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వాళ్ళు మనకి అవకాశం ఇచ్చారు. ఇటువంటి ఆపర్చునిటీ వాళ్ళందరికీ, అలాగే అక్కడ మనకు అన్నం పెడుతున్నారు టైంకి, అన్నదానం చేసేటువంటి వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. మీరందరూ దయచేసి పీఎంసీ గురుకులం అన్నటువంటిది స్టూడెంట్స్ కోసం, యూత్ కోసం ఓపెన్ చేయబడినటువంటి యూట్యూబ్ ఛానల్ అది. పీఎంసీ గురుకులం సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ చేసుకోమని చెప్పండి. మీ దగ్గర ఫోన్లు ఉన్నాయా? ఉంటే ఇప్పుడే ఓపెన్ చేయండి ఒకసారి. ఒక 1 మినిట్. చేశారా? వెరీ గుడ్. అట్లే పీఎంసీ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి. పీఎంసీ హిందీ, హిందీ వచ్చిన వాళ్ళు పీఎంసీ హిందీని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోమని అందరికి చెప్పండి. ఓకే. మాస్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే ఒకటి. థియరీ అన్నది నిజమైన ప్రాక్టికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు అది పనికి రాదు. మన సాధన మాత్రమే పనికొస్తుంది. ఆ సాధన విశేషాలన్నింటినీ నెక్స్ట్ టైం ఇంకొకసారి చక్కగా ఆ అనుభవాలన్నింటినీ 40 డేస్ నేను నా లైఫ్‌లో 2 టైమ్స్ చేశాను. ఒకటి నా 10థ్ క్లాస్ హాలిడేస్‌లో చేశాను. రెండవది 2013 సంవత్సరం ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు చేశాను. పిరమిడ్ వ్యాలీలో చేశాను అది. పైన కింగ్స్ ఛాంబర్ ఉంటుంది. ఎవరైనా పిరమిడ్ వ్యాలీకి వెళ్ళకపోతే దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పిరమిడ్ వ్యాలీ వెళ్ళిరండి. అదొక మహా అద్భుతం అది. అదొక స్వర్గం అంతే అది. అక్కడికి వెళ్ళి రావాలి తప్పకుండా. అక్కడ 40 డేస్ మెడిటేషన్ చేశాను. ఇంకోసారి మెడిటేషన్‌లో పొందినటువంటి ఆ ఎక్స్‌పీరియన్సెస్ అన్నింటినీ ఇంకోసారి షేర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు అందరికీ.